ఆపవే. ఇలాంటి లుచ్చా నా కొడుకులు, దుర్మార్గులు, కత్తి నా కొడుకులు, మాఫియా నా కొడుకులు నా ప్రాణం తీసినా పర్వాలేదు, కానీ ఆ నిధిని ఈ లుచ్చా నా కొడుకు దొరకటానికి వీల్లేదు. రుద్రమరాజు, ఇక నీకు మాటలతో కాలయాపనం చేయడం అనవసరం. ఏ శంభవే, నీకు ఇచ్చిన చివరి అవకాశాన్ని నీ మొగుడు చేజార్చాడే. ఇక నీకు సావే. నీ జీవితాన్ని కుక్కలు చింపిన ఇస్తర్లా చేస్తాను. మమ్మల్ని వదిలేయండి, మీకు రెండు చేతులెత్తి పోతున్నారు. ఎవరు తిరిగి నిలువలేక వేరేవరు లేక పతిత పుత్ర పడకుండా పద సన్నిధికొచ్చాను. నువ్వు తిరిగిన నుదుటి పట్టు నేల పాలు కాకముందే చెలరేగిన దానవతకు శీలమ్మలి కాకముందే ప్రళయకాల వేగోలా తిరుగుమాను కెరటల్లా కదలిరా కదలిరా. చిచ్చు చల్లారక ముందు నిప్పుల చెరలో నిలిపేవమ్మా. క్షుద్ర శక్తిని ఆపే శక్తి నాలో లేదమ్మా. ఉందో లేదో తెలియని స్థితిలో ప్రాణం ఉందమ్మా. ఉప్పెనలాగా ముంచుకు వచ్చి ముప్పును తప్పించి ఆది శక్తిలా కాకపోయినా అమ్మకు రక్షించి నా పసుపు కుంకుమ నిలపగరావమ్మా. కదలిరా కదలిరా. ఒక మూగ బొమ్మవై శిలగా నిలిచేవే. చేసిన కర్మను అనుభవించమని నన్ను వదిలేశావే. అయితే నీకు మొక్కులు ఎందుకు? ఏటేటా ఈ జాతరలు ఎందుకు? ఇక నీకు ఈ గుడి ఎందుకు? ఆ గోపురం ఎందుకు? ఆగక ముందేనా ఆక్రోశం అగ్నిగా మారక ముందే, ఆ రావాణల జ్వాలల్లో నేనాహుతి కాకముందే దుర్గవై చండివై దురిత వినాశంకరివై అంబవై యభయవై అగ్రహోతగ్రవై చూపులెకిడి వాకులుగా పాపాత్మని గుండె చీల్చి చెల్లుమిట్టిన రక్తంలో తల్లి నువ్వు జలకమాడి సత్యమేవ జయజేయని లోకానికి దాటింపగరా. కదలిరా. నా
విర్రవీగిన ఈడు భార్యని నరికే వాణ్ణి నరికే ఆ దుర్గమ్మ తల్లికి రక్తాభిషేకం చేయాలి, రక్తాభిషేకం చేయాలి. చూసావుగానే నీ మొగుణ్ణి వచ్చిన వాయిదా వాళ్ళ విర్రవిగాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నీ శీలని నీ శీలాన్ని చచ్చాను. ఈ గద్వాల సంస్థకే ఎదురు లేదు. ఆ కనక దుర్గమ్మ ఆశయం మొత్తం నాకే కావాలి. అక్కడ 10 ఎకరాలు చాలు, అలా డైమండ్ ఉన్నాయే అయినా సొంతం కావాలి, నా సొంతం కావాలి. దానికోసం ఎన్ని ప్రాణాలను తెస్తా, ఎన్ని మానభంగాలను చేస్తా. నా పేరు భైరవ్, భైరవ్. రే మనం వచ్చిన పని పూర్తయిపోయిందిరా. వెళ్దాం పదండి. దుర్గమ్మ తల్లి చూసావా? ఈ కృతబుద్ధిని చూసావా? ఆ పాపిష్టులను చూస్తే ఈ కృతి కూడా అసహించుకునేలా చేశారు. నా భర్త పేద ప్రజలకు, భూములు లేని వాళ్ళకు భూములు పంచడం అది అన్యాయం తల్లి. ఎక్కడైనా ఉన్నాయి అంత అన్యాయం. చూసావా? కళ్ళారా చూసావా? చూడు, నేను నా భర్తతో 100 ఏళ్ళు జీవించాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా జీవితం ఇంత ముగిసిపోతుందని కళ్ళ కూడా అనుకోలేదు. చెడిపోయిన ఆడదాన్ని ఈ సమాజం ఆదరిస్తుందా? చెడిపోయిన ఆడదాన్ని ఈ సమాజం దగ్గరగా తీసుకుంటుందా? కాకులలా పొడుచుకుని తింటారమ్మా ఇళ్ళు. అయ్యో, అన్యాయం జరిగితే ఒక కుటుంబానికి అనే దగ్గర తీసుకుంటారా? తీసుకోరు. నేను చెడిపోయిన శరీరంతో ఈ లోకంలో నేను అస్సలు బతకలేను. బతకూడదు, చావాలి. నీ కళ్ళ ముందే ఈ శరీరం దహించుకొని పోవాలి, ఉండకూడదు. తల్లి దుర్గమ్మ, సంతోషించు. నీ కళ్ళ ముందు అందరూ బలిదానాలు చేస్తారు, కానీ మానవ బలి ఇంతవరకు జరగలేదు. ఇకపై జరుగుతుంది. ఎంత పని చేశావమ్మా? ఎవరమ్మా ఇంతటి దారుణ చేసేది తల్లి? అయ్యో
అమ్మా శాంభవి ఏం జరిగిందమ్మా? ఎందుకమ్మా ఇంత దారుణం చూసావు? చెప్పమ్మా చెప్పు.